పాకిస్తాన్ అణుబాంబులు తయారు చేస్తోంది, భారతదేశం పైన మోహరించింది అని ఇలా పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఇవేం కొత్త కాదు. ఇప్పుడు స్వయం కొత్తగా భయపెట్టించేటువంటి ప్రయత్నం చేస్తే ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఇది ఒక రకంగా మీడియాకు ఉండే స్వభావం ఏంటంటే స్కేర్ మాంగరింగ్ అంటారు, అంటే జనాన్ని భయపెట్టడం. పాకిస్తాన్ కొత్తగా అణ్వాయుధాలు తయారు చేయడం లేదు. భారతదేశం 98లో అణుపరీక్షలు జరిపిన వెంటనే పాకిస్తాన్ కూడా అణుపరీక్షలు జరిపింది. అందరికీ తెలుసు పాకిస్తాన్ ఇది న్యూక్లియర్ స్టేట్ అని. మనలాగే అణ్వాయుధాలు ఉన్నటువంటి దేశం పాకిస్తాన్, అందులో అనుమానం ఏం లేదు. అమెరికా సహాయ సహకారాలతో అణ్వస్త్రాలు తయారు చేసుకున్న దేశం పాకిస్తాన్. అమెరికా సహాయంతో పాటు చైనా లాంటి దేశాలతో అణుక్షిపణులను కొనుక్కున్నటువంటి దేశం పాకిస్తాన్. అందువల్ల పాకిస్తాన్ ఇది ఆల్రెడీ న్యూక్లియర్ పవర్, కొత్తగా తెలిసింది కాదు. ఇక దానికి 100 ఆయుధాలు ఉన్నాయా, 2 ఆయుధాలు ఉన్నాయా, అణురంగంలో ఇది డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఇప్పుడు చాలామంది రాంగ్ నోషన్ ఏంటంటే 100 రాళ్ళు ఉన్నాయా, 2 రాళ్ళు ఉన్నాయా, ఒక 2 రాళ్ళతో కొడితే తాకకపోవచ్చు, 100 రాళ్ళతో కొడితే దెబ్బలు బాగా తాకుతాయి అన్నట్టు కాదు అణ్వాయుధాలు అంటే. 100 అణ్వాయుధాలు ఉండాల్సిన అవసరం లేదు. నిజంగానే పాకిస్తాన్ మనపైన ఒక్క అణుబాంబు దాడి చేసినా కూడా భారీగా నష్టం ఉంటుంది. ఎందుకంటే మనం 70 ఏళ్ల క్రితమే జపాన్లోని హిరోషిమా నాగసాకీల పైన అమెరికా అణుబాంబు ప్రయోగం జరిగితే ఇప్పటికీ అనుభవిస్తున్నారు. అందువల్ల దీనికి 100 అణుబాంబులు ఉన్నా 2 అణుబాంబులు ఉన్నా ఒకటే. అందువల్ల దానికి కొత్తగా 100 అణుబాంబులు ఉన్నాయట అని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు. ఇక భారతదేశం కూడా అణ్వాయుధాల దేశం. మన పత్రికలు కూడా ప్రజలకు చెప్పని అంశం ఏంటంటే ఏదేదో పాకిస్తాన్కి అణుబాంబులు ఉన్నాయని. మనకు కూడా అణుబాంబులు ఉన్నాయి. మనకు కూడా మినిమం క్రెడిబుల్ న్యూక్లియర్ డిటరెన్స్ అనేది మన విధానం. మినిమం క్రెడిబుల్ న్యూక్లియర్ డిటరెన్స్ అంటే కనీస అణు నిరోధక సామర్థ్యం. కనీస అణు నిరోధక సామర్థ్యం అంటే ఏంటిది అనేది ఇది స్ట్రాటజిక్ క్వశ్చన్, నీకు నాకు తెలిసేది కాదు. అంటే ఎన్ని అణ్వాయుధాలు ఉండాలి, ఆ అణ్వాయుధాలు ఎక్కడ ఉండాలి, ఏ దశలో ఉండాలి, ఎంత సమయంలో దాన్ని మనం ప్రయోగించే కెపాసిటీ ఉండాలి, ఇవన్నీ కూడా అత్యున్నతమైన వ్యూహాత్మక స్థాయిలో జరిగే నిర్ణయాలు. ఈ కమాండ్ కంట్రోల్ మొత్తం ప్రైమ్ మినిస్టర్ చేతిలో ఉంటుంది. అందువల్ల ఇది హయ్యెస్ట్ పొలిటికల్ అండ్ మిలిటరీ లీడర్షిప్కి మాత్రమే తెలిసిన అంశం. అయితే మనకు సామాన్యుడికి అష్యూరెన్స్ ఏంటంటే అయ్యా భారతదేశంకి మాత్రం కనీస అణు నిరోధక సామర్థ్యం, మినిమం క్రెడిబుల్ న్యూక్లియర్ డిటరెన్స్, కనీసమైన విశ్వసనీయమైన అణు నిరోధక సామర్థ్యం మన దేశానికి ఉంది. అయితే అది విశ్వసనీయమైన అణు నిరోధక సామర్థ్యం అంటే ఏంటి, కనీసమైన అంటే మన పైన అణుదాడి ఏ దేశము చేయకుండా నిరోధించగలిగే సామర్థ్యం మనకుంది. ఇది మినిమం క్రెడిబుల్ న్యూక్లియర్ డిటరెన్స్ అంటారు. అందువల్ల భారతదేశంకి ఇప్పుడు అణుక్షిపణులు కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మన అగ్ని మిసైల్ ఉంది, ఇది అణ్వాయుధాలను కూడా మోసుకెళ్ళగలిగే క్షిపణి. అందువల్ల ఒక పాకిస్తాన్కే ఉన్నాయనుకున్న పొరపాటు, మనకు కూడా ఉన్నాయి. ఇంకా మనకున్న తేడా ఏంటంటే పాకిస్తాన్ అరువు తెచ్చుకున్న టెక్నాలజీ ఇందులో ఎక్కువ భాగం. భారతదేశానికేమో ఇది సొంత టెక్నాలజీ, దేశీయ ప్రయోజనాలకు ఉపయోగించే టెక్నాలజీ. అయితే ఒకటే ఆందోళన ఏంటి అంటే పాకిస్తాన్ లాంటి ఒక దివాలాకోరు దేశం చేతిలో అణుబాంబులు ఉండడం వేరు, భారత్ లాంటి ఒక బాధ్యతాయుతమైన ప్రజాస్వామిక దేశంలో చేతుల్లో అణుబాంబులు ఉండడం వేరు. ఈ రెండింటి మధ్య తేడా మాత్రం కొంత ఉంటుంది. తేడా ఏంటంటే ఇప్పుడు మంచోని చేతిలో కత్తి ఉంది, పిచ్చోని చేతిలో కత్తి ఉంది అనుకో. మంచోని చేతిలో కత్తి ఉంది, పిచ్చోని చేతిలో కత్తి ఉంది, కరెక్టే, నిరోధక సామర్థ్యమే. కానీ మంచోడేమో కత్తి ఇష్టం వచ్చినట్టు వాడాడు, కానీ ఆ పిచ్చోడేమో ఎప్పుడు పడతాడు పడేసే ప్రమాదం ఉందనేది ఒక టెన్షన్. దీన్ని న్యూట్రలైజ్ చేసుకోవడానికే పాకిస్తాన్తో చర్చలు ఉండాలి, కాన్ఫిడెంట్ బిల్డింగ్ మెజర్స్ ఉండాలి, అంతర్జాతీయ ఒత్తిడి పాకిస్తాన్ పైన ఉండాలి. ఎందుకంటే ఒక హాకీ స్టేట్ అంటారు పాకిస్తాన్. ఇక రెండవ ప్రమాదం ఏంటంటే మన దేశంలో ఉండే న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్ మొత్తము ఆర్మీ చేతిలోనో ఎయిర్ ఫోర్స్ చేతిలోనో ఉండదు, న్యూక్లియర్ సైన్స్ కమ్యూనిటీ చేతిలో కూడా ఉండదు. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు రేపు అణుబాంబు ప్రయోగించాలని నువ్వు నిర్ణయించుకున్నాక ఈ నిర్ణయం ఎవరు తీసుకోవాలి? మన సైన్యం తీసుకోలేదు, మన సైంటిఫిక్ కమ్యూనిటీ తీసుకోలేదు. ఇట్ ఈస్ అన్ హయ్యెస్ట్ పొలిటికల్ డిసిషన్ మాత్రమే. అంటే ఒక దేశ ప్రధాని మాత్రమే ఈ నిర్ణయం తీసుకోగలుగుతాడు. దాన్నే కమాండ్ అండ్ కంట్రోల్ స్ట్రక్చర్ అంటారు. భారతదేశ ప్రధాని అది నరేంద్ర మోడీ అయినా, మన్మోహన్ సింగ్ అయినా, వాజ్పేయి అయినా ఇర్రెస్పాన్సిబుల్ ప్రధానులు కాదు. మిగతా పొలిటికల్గా మనం ఏమైనా ప్రశ్నించవచ్చు, కానీ భారత ప్రజల ప్రయోజనాల్ని, భారతదేశ రక్షణను తాకట్టు పెట్టే ప్రధానులు కాదు వీళ్ళెవరు. అందువల్ల భయపడాల్సిన అవసరమే లేదు. నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నా, మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నా ఇలాంటి ప్రమాదం ఏమీ లేదు. ఇక పాకిస్తాన్కి వచ్చే సమస్య ఏంటంటే పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ చేతిలో అధికారం ఉన్నా కూడా అల్టిమేట్గా మిలిటరీ చెప్పినట్లే పాలిటిక్స్ నడుస్తాయి అక్కడ.
ప్రభుత్వాలు కూడా మిలిటరీ చెప్పినట్టు నడుస్తాయి. అందువల్ల పాక్ మిలిటరీ ఏ నిర్ణయం తీసుకుంటుంది, మిలిటరీకి అది కూడా యుద్ధోన్మాదం ఉండే స్వభావం ఉంది, ఏం చేస్తారు అనేది అనుమానం. దీంతో పాటు ఇంకో అనుమానం ఏంటంటే ఇది మన దేశానికి కాదు ప్రపంచానికి కూడా ఉండే వర్రీ ఏంటి అంటే ఒక న్యూక్లియర్ టెర్రరిజం తీవ్రవాదం ఏమైనా వస్తుందా. ఇప్పుడు ముంబై నగరంలో 30 ఏళ్ల క్రితం ఆర్డీఎక్స్ను ప్రయోగిస్తేనే 100 మంది చనిపోయారు. ఆర్డీఎక్స్ ఒక ఎక్స్ప్లోజివ్. ఇప్పుడు ఆర్డీఎక్స్ ప్రయోగిస్తే ఒక బిల్డింగు మీకు దూదిలాగా మొత్తం బూడిదలాగా అయిపోతుంది, అంత పవర్ఫుల్ ఆర్డీఎక్స్తోని ఇంత ప్రమాదం అంటే రేపు ఏ తీవ్రవాదుల చేతుల్లోకో అణ్వాయుధాలు వెళ్ళాయనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? ఎందుకంటే పాక్ ఆర్మీకి పాక్ అణు కార్యక్రమంతో యాక్సెస్ ఉంది, పాక్ ఆర్మీలో జిహాదీ శక్తులు ఉన్నాయి. మరి ఈ జిహాదీ శక్తుల చేతుల్లోకి కనుక అణు పరిజ్ఞానం పోతే ఏ అల్ఖైదా చేతుల్లోకో ఏ ఐఎస్ఐఎస్ చేతుల్లోకో ఈ అణు పరిజ్ఞానం పోతే ప్రపంచానికి వచ్చే ప్రమాదం, మానవాళి మనుగడకి వచ్చే ప్రమాదం ఏంటనేది క్వశ్చన్. అయితే ఇది ఇండియా స్పెసిఫిక్ ప్రమాదమే కాదు, పాకిస్తాన్ ద్వారా ఎమినేట్ అయ్యే ఈ థ్రెట్, ఈ న్యూక్లియర్ టెర్రరిజం అంటారు, అణు తీవ్రవాదం అనే ప్రమాదం మన దేశానికే కాదు ప్రపంచానికి కూడా ప్రమాదం. అందువల్ల ప్రపంచం అంతా చూస్తూ ఊరుకుంటుందని నేను అనుకోను. అంతర్జాతీయ సమాజం పాకిస్తాన్ నుంచి ఇలాంటి న్యూక్లియర్ టెర్రరిజం ఎమినేట్ అయ్యేదాకా చేతులు ముడుచుకుని కూర్చుంటుందని అనుకోను. ఆ స్థాయి వస్తే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ రియాక్ట్ అవుతుంది. ఎందుకంటే అది మొత్తం భూమండలం మనుగడకి ప్రమాదం ఏర్పడే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఐఎస్ఐఎస్ లాంటి వాళ్ళ చేతుల్లోకి, అల్ఖైదా లాంటి వాళ్ళ చేతుల్లోకి, లష్కర్ ఈ తోయిబా లాంటి సంస్థల చేతుల్లోకి, జైష్ ఈ మహమ్మద్ లాంటి సంస్థల చేతుల్లోకి అణ్వాయుధాలు వెళ్తే ఒక ఇండియా మీదనే ప్రయోగించి ఊరుకుంటారు. వాళ్ళు అమెరికా మీద ప్రయోగిస్తారు, అందరి మీద ప్రయోగిస్తారు. మనం చూసాం కదా, టెర్రరిస్టులు వెళ్ళి ప్యారిస్లో బాంబులు దాడులు చేశారు, అమెరికాపై దాడులు చేశారు, లండన్పై దాడులు చేశారు, ప్రపంచంలో అనేక అభివృద్ధి చెందిన దేశాలపై దాడులు చేస్తున్నారు, ఒక భారతదేశం మీద కాదు. అందువల్ల ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఆ స్థాయికి న్యూక్లియర్ టెర్రరిజం థ్రెట్గా ఛాలెంజ్గా వచ్చేదాకా ఊరుకుంటుందని నేను అనుకో.